ఏమని మీరు ఒక 4-5 ప్రశ్నలు ఏదో పంపించారట. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా. మాకెవరు ఫేవర్ చేయమంటలేవు, మాకు సాయం చేయమని కూడా అడుగుతలేవు. ఏమున్నదో అది పంపించండి, దాన్ని ప్రజల ముందు పెట్టండి. ఎందుకు పెట్టరు? పెట్టకపోవడం వల్లే సమాజం మమ్మల్ని నిజంగానే వాళ్ళు అంటున్నారు కనుక మేము దొంగలుగానే ట్రీట్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా ప్రభుత్వం ఆ నోటీసును నిష్పక్షపాతంగా ఏముంది, ఏ చట్టాల ద్వారా వచ్చామో ఆ చట్టాలు పెట్టి పంపించమని కోరాం. రెండవది, ఇది ఏదైతే దొంగలు వీళ్ళు సక్రమంగా రాలేదు, అక్రమంగా వచ్చిండ్రో అది బహిర్గతం చేయాలి. ఒకసారి చేయండి, ఆ ఉన్న జీవులతో చెప్పండి. ఆ మిత్రులు ఏ విధంగా వచ్చారు. ఇప్పుడు 32 తెగలు ఉన్నాయి ఇక్కడ. తెలంగాణ విడిపోయిన తర్వాత 32 తెగలు ఉన్నాయి. అప్పుడు ఈ 1950లో ఉండేటువంటి SC/ST అమెండ్మెంట్ యాక్ట్లో 9 ఉన్నాయి. మరి ఇలా 33 ఎట్లయినాయి? దేశంలో 720 ఎట్లయినాయి? అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ దేశ భవిష్యత్ కొరకు, ఈ దేశ అవసరాల కొరకు, ప్రజల అవసరాల కొరకు 106 సార్లు ఇప్పటికే రాజ్యాంగం సవరణ జరిగింది. దయచేసి తెలుసుకోండి అని ఒక హింట్ ఇస్తా ఉన్నాను నేను.